భారత్ మాతా की జై శ్రీరామ్. గిద్దేనానే ఈ లైట్లు పనిచేయరు. ఈ లైట్లకు కళ్ళ నీళ్ళు గారినాయి అనుకో, మళ్ళీ టీవీలలో ఏమొస్తుంది, కంట తడి పెట్టిన బండి సంజయ్ అని వస్తుంది. నేను కంట పచ్చడి పెడతానా జర రాయకూర్రే కంపల్సరీ ఉండాలా. భారత్ మాతా की జై శ్రీరామ్. అందరు చేతి అయితే ఒక్కసారి స్వామీజీకి దండం పెట్టాలి, స్వామీజీ ఆశీర్వాదించుకోవాలి అందరు. బండి సంజయ్ మీ కళ్ళ ముందు కనబడుతుందంటే ఈ స్వామీజీ యొక్క మంగళ శాస్త్రంతో కనబడుతుంది మీ మధ్య. నా గురువు, నా దైవం మొత్తం కూడా స్వామీజీ. అందుకే మీ అందరికీ ఆశీర్వాదం వేయడానికి ఇలా స్వామీజీ మన ముందుకు వచ్చారు. వారి పాదాలకు సాష్టాంగ ప్రణాళిక ఉపయోగిస్తూ జోష్ ఉంది కదా కొంచెం బాధలు నరేంద్ర గట్టి ఎప్పుడు గిట్లా గట్ల గిట్ట అంటారు. ఇప్పుడు జై శ్రీరామ్ గట్టిగా అనాలి అంటారా? ఏడికి నవడాలి? బెంగాల్, పశ్చిమ బెంగాల్కి నవడాలి. అంటే కార్యకర్త చాలామంది బలైపోయారు కదన్న, వాళ్ళ కుటుంబ సభ్యులకి నవడాలి గట్ల అనాలి అంటారా? నెక్స్ట్ ఇక్కడ మనదే. నిన్న మీటింగ్ వచ్చారు కదా, ఎట్లున్నది మీటింగ్? ఎట్లున్నది అబ్బా? అందుకే జోష్గా చెరియాల. రెండు చేతులు ఎత్తి జై శ్రీరామ్ అంటే మొత్తం కరీంనగర్ మొత్తం దద్దరు ఇల్లాలన్నా అంటారా? దీనిలో ఒక్క విషయం ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి నాకు. ఏదైనా 10 సార్లు ఇస్తున్నారు, కొంత డూబ్లు వెళ్ళిపోతున్నారు. ఆ షాక్ ఇస్తున్నారు బాబు మెల్లగా. బాబు ఇక్కడ ఎవరు ఎలక్ట్రీషియన్ ఎవరు అడుగో. వస్తున్నా దూరం ఉండండి, మీరు దూరం ఉండండి. ఏ బాబు దూరం ఉన్నానా ప్లీజ్, జల్దీ అంటుంది. ఇక్కడ పోలీసు వాళ్ళు ఇంకొకటి దూరం ఉండి. ఏ బాబు ఫోటోగ్రాఫర్ జరుగునా? నువ్వు ఎలక్ట్రీషియనేనా? ఓకేనా, చల్. అందరు 2 చేతులు పైకి ఎత్తారా? ఇంకా జెండాలు పైకి ఎత్తకూడదు ప్లీజ్, ఎందుకంటే మీడియాకి ఇబ్బంది వస్తున్నది. ఇక్కడ జెండాలు కింది పెట్టన్నా. ఎవరు జెండాలు అవుతుంది, ఆ జెండాలు కింది పెట్టు. అక్కడక్కడ జెండాలు అక్కడ అందరూ మన మీడియా మిత్రులు చూస్తారు కదా, కొంచెం జెండాలు కింది చేతులు కూడా ఓకే. 2 చేతులు పైకి ఎత్తాలి, గట్టి ఇవ్వాలి. రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై.